భద్రాచలం రాజ్పేట ఆంధ్ర సరిహద్దు ఎటపాక మండలంకి చెందిన ఆదివాసీలు గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ అనుమతితో అక్కడ ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. పోలీస్ అధికారులు మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ కలిసి అర్ధరాత్రి 1-2 సమయంలో ఏ నోటీస్ ఇవ్వకుండా కనీసం జాలిదయ లేకుండా జేసీబీలతో మొత్తం ఇళ్లన్నీ కూల్చివేసిన పరిస్థితి నెలకొంది. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి కూడా దయ చూపని పరిస్థితి నెలకొంది. ఇంట్లో బాగలేని ముసలమ్మను కూడా చూసి జాలి చూపని అధికారులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను తీసివేయడంతో స్థానికులు గూడు లేక తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే మాకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్, ఇక్కడ లక్ష్మీదేవిపేట కాలనీలో గత 4 సంవత్సరాల నుంచి వేరే ప్రాంతాల నుంచి కూలి పని కోసం ఇక్కడ బతకడానికి వచ్చి ఇల్లులు కట్టుకొని ఉన్నాం సార్. దీని గురించి ఈ ల్యాండ్ గవర్నమెంట్ 86/1 అంటే మేము కలెక్టర్ గారికి పెట్టాము, పిఓ గారికి పెట్టాము. గత 4 సంవత్సరాల నుంచి 4 ఎంఆర్ఓలు కలిసి పిటిషన్లన్నీ ఇచ్చుకున్నాం సార్. ఇచ్చేసి అరే బాబు గవర్నమెంట్ ల్యాండే మీరు ఉండొచ్చు, కొద్దిగా పైకి పంపిస్తున్నామని చెప్పేసి అన్నీ రాసుకొని మళ్ళీ విఆర్ఓ గారు కూడా ఫోటోలు దిగిన తర్వాత మేము హైకోర్టులో వేరే ల్యాండ్లో ఉన్నామంటే దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయినామండి. ఆర్డర్ ఈ రోజు కూడా ఏమీ లేకుండా అర్ధరేత్రి పూట వచ్చి భయం బాతులు గురి అసలు అడ్డొచ్చిన వాళ్ళని బుల్డేజర్ తొక్కిచ్చేసుకుంటూ సిఏ గారు ఇందులో పాలు పంచుకుంటూ 4 ఎస్ఐ గారు పాలు పంచుకున్నారు. ఎంఆర్ఓ గారు చెప్పిన వాళ్ళకు కూడా ఒక లెటర్ రావాలండి, కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక లెటర్ కూడా తీసుకురాకుండా మొత్తం కూలిపేసి ఇది ఓనర్ దగ్గర ఇప్పటికి 30 లక్షల డబ్బులు తీసుకునేసి వీళ్ళంతా మమ్మల్ని ఇట్లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మాకు తెలియదు కానయ్యా. ఇప్పుడు పేపర్లు ఇప్పుడు చూపించిన బౌండరీలు చూపించినా మేము పోవడానికి సిద్ధమే. అవన్నీ ఏం లేకుండా ఇప్పుడు సృష్టించుకొని ఎంఆర్ఓ గారు ఏ ఆర్డర్ లేకుండా మీరు పోండి అని ఇంతమంది ఇల్లు ఒక 46 కుటుంబాలు ఉంటే 100 సార్లు దరఖాస్తు పెట్టినాం. ఇదే ఎంఆర్ఓ ఆఫీసులో 4 ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కూడా ఇప్పటి వరకు చూస్తాం బాబు అంటే అదే నమ్మకంతో ఉన్నాం. కూలిపేతను అన్నప్పుడు ముందస్తుగా మాకు ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు లేదు, ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని పిచ్చకటం గిచ్చటం చేసేసి అడ్డొచ్చిన వాళ్ళని తీసుకుపోయి చీరలు జాకెట్లు చింపేసేసి ఈ డిపార్ట్మెంట్ ఏమొస్తా మొత్తం డబ్బులు కూడా పోయినాయి, సామాన్లు కూడా పోయినాయి. మాకు తగిన న్యాయం చేయాలి. ఇది ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు ఉన్నారో కలెక్టర్ గారి దగ్గర కూడా పోవాలి. ఆయన ల్యాండ్ ఎక్కడ ఉందో బౌండరీలు పెట్టాలి, ఏదైనా న్యాయం చేయాలి. మాకు ఎట్టుందో అట్లా కట్టియండి. మేము చాలా దూర ప్రాంతాల నుంచి ఆదివాసి హక్కు ఉంది కాబట్టి ఇక్కడ జీవిస్తున్నాం. మాకు ఏదైనా ఈ వీడియో మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు వాస్తవ పరిపాలన అంటాడు కదా, అక్కడ వరకు చేరేలాగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, నేను ఎక్కడైతే ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంటుందని మొన్న జరగాల్సిన బంద్ కూడా ఆగింది. అందరు నాయకులు రావాలి, ఇక్కడ ఎంఆర్ఓ గారి కూర్చోవాలి, ఇక్కడ ఏందనేది తేలాలి. తేలిన తర్వాతే పోతాం. ఈ బండ్లు కానీ ఏది కానీ ఈ బండ్ల మీద కూడా కేసు వేయాలి. ఇక్కడే పిటిషన్ ఇస్తాం మాకు జరిగిన అన్యాయానికి. ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. ఇల్లు లేవు. మాకు ఇక్కడ నుండి కదలాలంటే మేము ఏదో అందరం ఏదో తాగానే చచ్చిపోతాం. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం అంతే. మాకు మా నీడ లేకపోతే